హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సో మన లాస్ట్ వీడియోలో టమాటా మొక్కలు మిగతా మొక్కలు వేసుకున్నాం కదా. సో మనం 2-3 వీక్స్ మనం గ్యాప్ ఇచ్చామండి. మేము రెగ్యులర్గా అయితే వాటరింగ్ చేసుకుంటున్నాము. సో మన పొలంలో అయితే ఆల్మోస్ట్ మొలకలు వచ్చినాయి, అవి నేను చూపిస్తాను. సో ఏమేమి వచ్చినాయి, మనం ఏమేమి చేసామనేది కూడా మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇన్ కేస్ మన ప్రీవియస్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోతే ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టానండి. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. చూడండి, మనం సన్ఫ్లవర్ ఒకటి ఉన్నప్పుడు వేసాము. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. ఇటు పక్కది కూడా చూడండి, ఆనియన్ స్ప్రింగ్స్, క్యారెట్, స్పినాచ్, మనం కొన్ని కీరా సీడ్స్ వేసాము, ఇంకా రాలేదు. చూడండి, ఇక్కడ మనం ధనియాలు వేసాము. సో కొత్తిమీర ఎలా వచ్చిందో. సో కొత్తిమీర అయితే సూపర్గా వచ్చిందండి. స్ట్రాబెర్రీ మొక్కల్ని కవర్ చేసేసినాయి. అండ్ ఇటు పక్క చూడండి, మనం మెంతులు వేసుకున్నాం కదా. సో మెంతు ఆకు కూడా ఎలా వచ్చిందో. సో టమాటా మొక్కలు బాగా పెరిగినాయి. మనం లాస్ట్ వీడియో చెప్పాం కదండి, గ్లౌస్ వద్దని చెప్పి, అందుకనే గ్లౌజులు వేసుకోవట్లేదు. సో ఓన్లీ ఎంప్టీ హ్యాండ్స్ తోటి చేస్తున్నాము. అద్దిగా. సో ఇంకా రేపు మనకి మెంతి కూర పప్పు, మేతి పరోటా. మెంతి కూరతో ఎన్ని ఉన్నాయో ఇంకా అన్ని వెరైటీలు వండుకోవాలి. ఇంకా కొంచెం పిచ్చిగడ్డి కూడా పెరిగిందండి. సో దాన్ని సపరేట్ చేసుకొని మనం మెంతి కూర తీసుకోవాలి, మెంతాకుని. ఇవన్నీ సో మనం మొత్తానికి మెంతులు అయితే బాగా వచ్చినాయి. మనం మెంతులు వేసాం కదా. సో మెంతాకు అయితే బాగా వచ్చింది. సో దాన్ని మనం ఇప్పుడు ఇంకా తీసేస్తున్నాము. సో దీంతో పాటు కొన్ని పిచ్చిగడ్డి కూడా వచ్చింది. బట్ ప్రస్తుతానికి పీకేసి తర్వాత మనం సపరేట్ చేసుకున్నాము. సో ఇదండి, చూడండి మనకి ఎంత మెంతికూర వచ్చిందో. సో దీంట్లో మనం ధనియాలు వేసుకున్నాం కదండి కొత్తిమీర కోసం. సో కొత్తిమీర బాగా పెరిగింది. ఇంకా కొన్ని రోజులు అయితే కూడా ఇది ఆల్రెడీ కొత్తిమీర ఫ్లవర్స్ అవి వచ్చేస్తున్నాయి. దీంట్లో కూడా కొంచెం పిచ్చి మొక్క ఉంది. చూడండి కొత్తిమీర. సో ఇదంతా కొత్తిమీరే. చూడండి కొత్తిమీర. నేను కొంచెం పిచ్చి గడ్డి చేస్తే కొత్తిమీర సూపర్ ఉంది. స్మెల్ అయితే అదిరిపోయిందండి. సో అదండి, సో కొత్తిమీర మనకి మెంతులు అయితే బాగా వచ్చినాయి. సో అందుకని రెండింటిని కూడా మనం తీసేసుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ ఉన్న కొద్ది కూడా పాడైపోతాయి. సో పుదీనా కూడా బాగానే పెరిగినాయి అండి, చూస్తే మీరు. స్ప్రింగ్ ఆనియన్స్ మనం ఉల్లి మొక్కలు వేసాం కదండి. సో ఇవి బాగా పెరిగినాయి. స్పినాచ్ అయితే అద్భుతంగా వచ్చింది. మన పాలకూర. సో కొత్తిమీర, మెంతులు కొంచెం పచ్చిగడ్డతో ఉన్నాయి. దాన్ని మనం ఇప్పుడు సపరేట్ చేసుకొని మంచిగా తీసుకెళ్దాం. ఇదిగోండి, మన స్పినాచ్ కూడా బాగా వచ్చినాయి కదా. సో స్పినాచ్ కూడా ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఆకులు వచ్చేసినాయి, అందుకని దాన్ని కూడా తీసేస్తున్నాము. ఇప్పుడు మొత్తం స్పినాచ్ మొక్కలను కూడా తీసేస్తున్నాము. ఆకులు చాలా పెద్దగా వచ్చినాయి. ఇదండి, మొత్తానికి మా పొలంలో మొలకలు వచ్చాయి, పంట చేతికి వచ్చింది. సో పాలకూర, కొత్తిమీర, మెంతికూర, సో 3 ఆకుకూరలు మనం తీసుకెళ్తున్నాం ప్రస్తుతానికి. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వచ్చినాయి, అవి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు తీసుకుందాం. సో ప్రస్తుతానికి మనం చేసినవన్నీ కూడా బాగానే పెరిగినాయండి. సో మిగతా మొక్కలకి మనం ఆల్రెడీ కొత్తిమీర, పుదీనా, స్పినాచ్ తీసుకున్నామండి. సో ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, టమాటా మొక్కలు. సో వాటి కోసం కనకక్క అంటే ఫెర్టిలైజర్ అనేది వాసు గారు వేస్తున్నారు. సో ఇదండి మన పొలంలో తెంపుకొచ్చిన కొత్తిమీర, మెంతికూర అండ్ స్పినాచ్, పాలకూర. సో వాటితో పాటు పిచ్చిగడ్డి అండ్ కొంచెం మట్టి కూడా వచ్చింది. సో వాటిని సపరేట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఫ్రెష్గా ఉండే మెంతికూర,
కొత్తిమీర అండ్ పాలకూరని మనం అలా సపరేట్ చేసుకొని మేము షేర్ చేసుకున్నామండి అందరము. సో తర్వాత వండుకున్నాము. చాలా సూపర్గా ఉంది. సో అదండి ఈ ఇయర్ మేము చేసిన ఫార్మింగ్. సో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మేము చేస్తాము. బట్ ఆల్రెడీ వర్షం స్టార్ట్ అవడంతో కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి. బట్ నెక్స్ట్ ఇయర్ ఎర్లీగా స్టార్ట్ చేసి మనం కొంచెం పెద్ద ప్లాట్ తీసుకొని ఇంకా ఎక్కువగా ఫార్మింగ్ చేసుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.